బైబిల్ పల్ల పాడదాం. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందు నది. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందు సోదరా సోదరి దొరుకునందు నిత్య పరిశీలించు సోదరా పరిశీలించు సోదరి దొరుకునందు నిత్య దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథం. దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథము. పరిశీలించు సోదరా పరిశీలించు సోదరి దొరుకునందు పరిశీలించు సోదరా పరిశీలించు సోదరి దొరుకునందు. ప్రభు యొక్క ప్రేమను బట్టి మరొక పర్యాయము ప్రభు మీ మధ్యలోకి తీసుకొచ్చాడు. అందును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అందుకు దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం, దేవుని వాక్యాల నుండి యెషయా గ్రంథాన్ని తీసుకుందాం. 1వ అధ్యాయం మనకు తెలిసిన వాక్య భాగమే, ఎన్నోసార్లు మనం విని ఉంటాం. అయినా మరొక పర్యాయం జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయము 18వ వచనం. 1వ అధ్యాయము 18వ వచనం. అందరం కలిసి ఆ వాక్య భాగమును చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వల్లే ఎర్రనవైనను, అవి హిమం వలె తెల్లవైనను. కెంపు వలె ఎర్రనవైనను, అవి గోరిబొచ్చు వలె తెల్లవగును. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం. 6వ వచనం, 11, 12 వచనాలు చదువుదాం. అందరం కలిసి 6వ వచనాన్ని 11, 12 వచనాలు కూడా చదువుదాం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణముకు శ్రమ, మడ్డి గలకుండా మానకుండా మడ్డి కలిగి ఉండకుండునా. నీకు శ్రమ, చీకటి దాని వంతు పడలేదు. వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకుని రమ్ము. 11వ వచనం, 12వ వచనం. తర్వాత దానికి తగిన మస్టును పోవునట్లు అది వేడై మెరుగు పెట్టు వరకు వట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచము. అలసట పుట్టు వరకు ఇంత శ్రద్ధ చూపినను దాని విస్తారమైన మస్టు పోయినదైన మస్టుతో కూడా దాని అగ్నిలో వేయము. ఆమెన్ అన్నప్పుడు గట్టిగా చెప్పాలా, చాలా చిన్నగా చెప్తుంటారు. యెషయా గ్రంథంలో మొట్టమొదటిగా దేవాది దేవుడు మాట్లాడినటువంటి మాటల్లో ఇదొక మాట. రండి, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. భూమి ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు మానవుని పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ అమోఘమైనటువంటిది, షరతులు లేనటువంటిది. ఆయన ప్రేమను గురించి
మనం ఎంత వివరించినా కూడా అది చాలదు. ఒక సేవకుడు 60 సంవత్సరాలు దేవుని ప్రేమ గురించే చెప్పినాడు. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. ఆయన మహిమలోకి వెళ్ళేటప్పుడు అందరూ అడిగారు. ఏమని అడిగినారంటే, అంకుల్ మీరు బైబిల్ స్టడీ దేవుని ప్రేమ గురించి వివరిస్తున్నారు కదా, 60 సంవత్సరాలు బైబిల్ స్టడీ చెప్పినారు, అయితే దేవుని ప్రేమ గురించి ముగించలేకపోయినారు ఎందుకని అంకుల్ అని అడిగినారు. అప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి చెట్లన్నీ పెన్నులైనా, ఆకాశమంతా విశాలమైంది, ఆకాశం నీల పంచంత పేపర్ అయినా, సముద్రమంతా ఇంకైనా దేవుని ప్రేమను గురించి రాయటకు సరిపోదు అని చెప్పినాడు ఆయన. సముద్రంలో ఎన్నో నీరుంటుంది. మీకు చెప్పాలంటే ఈ భూమి కింద బ్లూ ఫ్లోటిన్ అని ఒకటి ఉంది. అది దాన్ని ఏమంటారంటే ఒక సుడిగుండం, నీరు యొక్క సుడిగుండం. ఈ సముద్రాల కంటే పైపెచ్చు చాలా పెద్దది. సముద్రాలన్నీ కలిపినా కూడా దానిలో దేనికి పనికి రాదని సైంటిస్టులు చెప్తారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ నీటిలో ఒక చుక్కంతా కూడా దేవుని ప్రేమను గురించి నేను చెప్పలేకపోయినాను అని చెప్పాడు ఆయన. కాబట్టి మొదటి మాట, దేవుడు పిలుస్తున్నటువంటి మాట, దేవుడు ప్రేమతో కూడిన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట ఆయన మాట్లాడినాడంటే ఎంతో విలువైనది. మాటతోనే కదా ఏం చేసినాడు? భూమి, ఆకాశములు, సముద్రములు కదా, ఆకాశంలో నక్షత్రాలన్నీ, సూర్యుడు, చంద్రుడు కలిగించినాడు. ఒక్క మాట, ఆయన మాటతోనే. ఒక చోట రాయబడింది, సముద్రములన్నీ ఆయన రాశిగా పోయేవాడంట. ఏమన్నా జొన్నలో సద్దులో అయితే రాశి పోస్తే నిలబడుతుంది, కానీ నీళ్ళు వచ్చే నిలబడుతుంది. మరి ఆయన ఎంత గొప్పవాడు, ఆయన మాట దాటదు. ఆయన మాట, సముద్రాలు, సృష్టి, సూర్యుడు, చంద్రుడు ఆయన మాటను దాటవు. కానీ మనం దాడతాం. ఎందుకు దేవుడు మన సంపకుండా విడిచిపెడతాడు? ఎవరైనా చెప్తారా? మాట అనుకుంటే మనం అబ్బా పెద్ద జమం, అబ్బా ఎంత జమం అంటే ఎంత పిలిచినా పలకరు, ఎంత పిలిచినా మాట్లాడరు. ఏం ఒక్కపారి చెప్తే వినపడదా? పెద్ద జమ్మంగా తిరుగుతావు అంటాం మనం. కానీ నిజమే, దేవుని విషయంలో కూడా పెద్ద జమ్మం కలిగినటువంటి వాళ్ళం మనం. కానీ దేవుడు ఎందుకో నాకు ఆలోచన వచ్చినప్పుడు, ఎందుకు ప్రభు మనకు ప్రాణం తీయకుండా విడిచిపెడతాడు? ఆయన అనుకుంటే ఏం పెద్ద సంగతి కాదు. కళ్ళు మూసుకోవచ్చు, ఆయన ఊకే పక్కగా అట్లా ముఖం తిప్పుకుంటే చచ్చిపోతాం మనం. నీళ్ళు లేకుండా చచ్చిపోతాం. చాలా సింపుల్ కదా. మీకు ఇంకో మాట చెప్తాను. కరణ అనేటువంటి క్రిమకీటకము ఎంత చిన్నది, మన కంటికి కనపడదని పెద్ద కన్ను వేసుకొని చూసినారు కదా, అక్కడ కనబడిందంట. కిరీటాకారంలో ఉందంట. దానికే చచ్చిపోయినాం. అది వస్తుందంటేనే చచ్చిపోయినారు చాలామంది. దానికి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది తెలియదు, కానీ అది ఊరిలో ఇద్దరికి వచ్చిందంటేనే చచ్చిపోయిన వాళ్ళు దండిగా ఉన్నారు. దేవుడు అనుకుంటే చిన్నది, మన కంటికి కనబడిన ఒక జీవితో కూడా చంపగలడు. కానీ ఎందుకో ఆయన ప్రేమ మన ఎడల ఎంతో భూమి ఆకాశముల కంటే అధికంగా ఉంది. ఎందుకు అని అడిగితే దేవుడు అంటాడు, ఆయన ఆత్మలో పాలివారం మనం. చెప్పండి, మనం అందరం ఎవరము? ఆయన ఆత్మలో. నేను మనిషిని నశింపజేసిన ఎడల నా మూలముగా జీవాత్మ నాశనమవుతుంది. అందుకనే ఈ బొమ్మకు అన్నీ తయారు చేసి ముక్కులో ఊదినాడు కదా, నాసికారంధ్రంలో ఊదగా జీవవాయువు ఊదినాడు. అది లోపల పోయింది. అది హార్ట్లోనే ఏం ఉండదు, కరెంట్ ఉండదు, ఏముండదు. ఆ బ్లడ్ చెడ్డది ఒకవైపు పోతుంటుంది, మంచిది ఒకవైపు పోతుంటుంది. అది ఎట్లుంటుందో కానీ తెలియదు. అది ఆ రోజు ఊదినాడు, ఇంకా ఏమవుతుంది? కొట్టుకుంటూనే ఉంది. అర్థమైందా?
అయితే దాంట్లోని ఏమన్నా ఉంది అని చూస్తే ఏముండదు, దాంట్లో ఏముంటుంది, బ్లడ్ తప్ప ఏమీ ఉండదు. అయితే దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే మనలో ఆయన జీవాత్మ ఉంచినాడు. ప్రాణం తీగ తోలివేసిన మనుషుడు ఎవరు? ఆదాం. తిరిగి తనకు దూరం కాకూడదని చెప్పి ఏం చేసినాడు? సాధనం నియమించినాడు. చివరి సాధన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మొదటి మాటలో యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు అనే మాటలు ఏమర్థమవుతా ఉందంటే దేవుడు అనంత ప్రేమామయుడు. దేవుడు ఎవరు చెప్పండి? అనంత ప్రేమామయుడు. ఆయన ప్రేమకు మనం దాసోహము కావాల. ఆయన ప్రేమకు మన దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే దాని ఎత్తు, లోతు, వెడల్పు మనం తెలుసుకోలేమంట. తెలుసుకోలేకనే ఈ తిప్పలు పడుతున్నాం కదా. తెలుసుకుంటే చాలు వాళ్ళు గొప్పలు అవుతారు, మహాత్ములు అవుతారు కదా. ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించనే ఒక మాటని అర్థం చేసుకున్నాడు మహాత్మా గాంధీ. ఆయన ఏమైనాడు? ఏమని పిలిచింది లోకం? మహాత్మా అని పిలిచినారు. ఏమాత్మ? మనం ఎందుకు మళ్ళీ మహాత్ములుగా లేకుండా అయిపోతున్నామంటే ఆయన ప్రేమను గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. వాస్తవానికి ఆయన ప్రేమ ఎదుట మనం పోల్చుకున్నప్పుడు మనం ఎలాంటి వాళ్ళమంటే ఎండిపోయిన ఆకులు వంటి వారు. ఎండిపోయిన గడ్డి, ఎండిపోతే ఆకులు ఏమవుతుంది? రాలిపోతుంది కదా. చూడు, ఈ ఆకుకి ఎంత పొగరుంటుందో. ఈ ఆకుకి అగ్గికాడ ఆకు ఆట ఆడితే ఏమవుతుంది? కాలిపోతుంది. అది మన జీవితం. దేవుడు అగ్ని వంటి వాడు. నేను అగ్ని వంటి వాడిని కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది. బా, ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనము యోబు అన్నాడు, నేను ఎండిపోయిన గడ్డిని, ఎండిపోయిన ఆకు వంటి వాడిని నేను. ఆయన ఎంత భూస్వామి? 32,000 ఎకరాలు పలిగిన భూస్వామి, ఆసామి, రైతు. ఆయన దేవుని దృష్టిలో ఎట్లున్నాడంట? మనకు గనుక 50 ఎకరాలు ఉందనుకో, ఇదంతా నాదే అంటాం మనం కదా. ఇదంతా నాదే. ఈ కసాపురం అంతా నేను అప్పట్లో కట్టినాను, మా నాయన కట్టినాడు, మా తాత కట్టినాడు అని చెప్తాం. చాలా గర్వం మనకు. అందుకనే దేవుడు తృణీకరించకుండా మనల్ని కరుణించినాడు. లోకంలో మనం తృణీకరించబడిన వాళ్ళం, లోకం దృష్టిలో తృణీకరించబడిన వాళ్ళు, ఎండిపోయిన వారం. ఎట్లా ప్రేమించినాడో ఈ ఎండిపోయిన గడ్డిని, ఎండిపోయిన ఆకును. యోబు గ్రంథం చూడండి, ఆ మాటలు చూపిస్తా. దేవుని ప్రేమకు మనం అర్హులు కాము. యోబు గ్రంథం 13:25 యోబు చదవండి. ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్నా. చూడు ఏమంటా ఉన్నాడు ఆయన? ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్నా ఆకును నీవు వేధించుతున్నావా ప్రభువా? ఆకునైనా నేను ఆకుని ఇటు అటు కొట్టుకొని, గాలి వస్తే ఆకు ఏమవుతుంది? ఎండిపోయిన ఆకు రాలిపోతే ఏమవుతుంది? గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది? కొట్టుకొని పోతుంది. కసువు వేసేటో తెలుసు కదా. ఎండిపోయిన ఆకుంటే గాలి వస్తుందేమో తొందరగా కసువు ఉడుస్తూ ఉంటారు. గాలి వచ్చింది అనుకో ఏమవుతుంది? మళ్ళీ ఆడునింది ఆడికే పోతుంది. ఎండిపోయిన ఆకు వంటి వాడినైనా నన్ను ఇటు అటు కొట్టుకొని పోవచ్చు నా ఆకును నీవు వేధించేదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా? ఎండిపోయిన చెత్త మనం. యేసుప్రభు లేకుంటే ఎండిపోయిన చెత్త. చూడండి, అటు ఇటు ఎండిపోయిన చెత్త గాలికి అటు ఇటు కొట్టుకొని పోచున్నది. అందుకని అట్లాంటి వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? రండి మన వివాదము తీర్చుకుందాం. లోకంలో ఎవరైనా పిలిచాలంటే అర్హత ఉండాలా? ఒక మనిషిని పిలిచాలంటే యోగ్యత ఉండాలా కదా. యోగ్యత అందరికి ఆయనకు పెద్ద ఎంప్లాయీస్ అయి ఉండాలి, ఒక మండల ఎడ్యుకేటెడ్ ఆఫీసర్ అయి ఉండాలా,
ఒక వ్యక్తిని పిలిచాలంటే తన యోగ్యతను బట్టి పిలిచాల. కానీ దేవుడు ఇటు అటు కొట్టుకొని పోయే ఎండిపోయిన చెత్త వంటి మనలను, కసు వంటి మనలను ప్రేమించినాడండి, ఎన్నుకున్నాడండి. రండి అని పిలిచినాడు మనల్ని. ఏమని పిలిచినాడు? రండి. ఎక్కడికి రావాలా? నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి. ఎండిపోయింది బతుకు, కొట్టుకొని పోయింది బ్రతుకు, జీవము లేనిది బ్రతుకు, అయినా మనల్ని ప్రేమించినాడు. దావీదు అంటాడు కదా, నేను ఓటిపోయిన కుండను అంటాడు. ఏమంటాడు? ఎవరైనా చెప్తారా? ఎక్కడుంది అన్నమాట? చెప్పాలా? టక్కమని చెప్పాలా? చెప్పండి. ఎక్కడుంది? ఏ అధ్యాయంలో ఉంది? ఏ వచనంలో ఉంది? ఎక్కడుంది బైబిల్లో మాట? కీర్తన 31:12 చదవండి. ఓటికుండ వంటి వాడిని అయితే కదా. ఓటికుండ ఎవరికైనా పనికి వస్తుంది? ఓటికుండ మరలా జ్ఞాపకం చేసుకుంటారు. అప్పుడు బాగా వండుకొని తిన్నాం దీంట్లోనని. కుండను బారేసిన తర్వాత, పగిలిపోయిన కుండను బారేసిన తర్వాత మరలా దాన్ని జ్ఞాపకం చేసుకుంటామా? ఆ కుండ చాలా మంచి కుండ అని చెప్తామా? కుండ గురించి వివరించలేము. అది పనికిరాని కొండ అయిపోయింది. ఒకప్పుడు యోగ్యమైనది, వాడబడినటువంటి కుండ అయితే ఇప్పుడు ఏమైంది? ఓటిపోయింది. ఏదో చేద్దామని పొయ్యి మీద పెడితే కింద కారుతా ఉంది. పనికిరానటువంటి వారం, ఎండిపోయినటువంటి వారము, పనికిరానటువంటి వారం, మరణమై స్మరణకు రాని ఓటిపోయిన కుండను. కుండ నూనె పోసినా నిలబడదు, నీళ్లు పోసినా నిలబడదు, ప్రయోజనం లేని వారం. పిలిచినాడండి మనల్ని. ఇది దేవుని ప్రేమ కదా. ఏమన్నాడు? దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించినాడు? ఎవరైనా చెప్తారా? ఎంత ప్రేమించినాడు? ఇంత ప్రేమించినాడా? ఇంత ప్రేమించినాడా? ఎంతో ప్రేమించినాడు. అంటే అదువులు లేనంతగా అంతగా ప్రేమించినాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. మనం ఎండిపోయిన ఆకులు వంటి వారు, కొట్టుకొని పోయేటువంటి, గాలి కొట్టుకొని పోయే చెత్త వంటి వారం, పగిలిపోయిన కుండ వంటి వారం. ఇంకా చెప్పాలంటే కుండలో కొన్ని చెడ్డ లక్షణాలు కూడా ఉన్నాయి. కుండలో కొన్ని చెడ్డ లక్షణాలు. కొన్ని కుండలు మటన్ తెస్తారు కొంతమంది. తెచ్చినప్పుడు ఎంత గడిగినా శుభ్రం కాదు అది. ఎందుకు? మడ్డి పట్టింది. దాని భాషలో చెప్పాలంటే దాని కొవ్వు పదార్థం అంతా కుండకి పేరుకుపోయింది. ఎంత రుద్దినా పోదది. అలాంటి ప్రజలం మనం. మన హృదయం లాంటిది. అది పాపపు జీవితాన్ని చూపిస్తూ ఉంది. ఎవడు మనల్ని శుద్ధి చేయలే, ఎవరు మనల్ని బాగు చేయలే. ఎవరైనా మనల్ని బాగు చేస్తారేమో అని తొక్కని నిధులు లేదు, తిరగని ప్రదేశం లేదు, వెళ్ళని ప్రాంతం లేదు. మనలో మంచి ఎక్కడైనాను లేదు. మానవుల్లో మంచితనమే లేదు. ఇప్పుడు దాన్ని శుభ్రం చేస్తే శుభ్రం కాలే, మంటలు నేస్తే కూడా శుభ్రం కాలే, గడ్డితో కడిగినా కూడా శుభ్రం కాలే. యాషరికి వచ్చి ఏమన్నాడు? చదవండి, ఇప్పుడు చదివినాం కదా ఎహెజ్కేలు గ్రంథంలో 12వ వచనంలో, మడ్డి గల కుండ 6వ వచనంలో, తర్వాత 11, 12 వచనాల్లో ఏముంది? 24వ అధ్యాయం. చూడు, చిటపట అనేటువంటి పొయ్యి మీదే పెట్టాలంట.
అయినా ఏమైనా పోయిందా? పోలే. దాని మస్టు పోలేదంట, దాని మస్టు పోలేదు. ఇప్పుడు ఏం చేయమన్నాడు? 7 అలసట పుట్టు వరకు ఏమంట? అలుపు వచ్చేంత వరకు పని చేసినాడంట. ఎంతవరకు? అలసిపోయేంత వరకు పని చేసినాడు. ఇంత శ్రద్ధ చూపించినా ఈ కుండ ఏం కాలేదు, దాని మస్టు పోలే. ఇప్పుడు ఏమన్నాడు? దాన్ని అగ్నిలోనే బారేసింగిరా అన్నాడు. అంటే దీని అర్థం ఏం చూపిస్తుంది? మడ్డితో ఉండే కుండ మడ్డితోనే ఉంటే నిత్య నరకాగ్నికి, పగబగ మండే గుండానికి, విడవబడేటువంటి జీవితానికి. ఇలాంటి వారం మనం. దేవుడు విడిచిపెట్టాల మనల్ని. ఏ మనుషుడు మనల్ని సాధు చేయలేకపోయినాడు, ఏటివి మనల్ని బాగు చేయలేకపోయింది, మన బతుకును బుద్ధిని మార్చలేకపోయింది. అందుకని ప్రభు అన్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, రండి రండి మన వివాదం తీర్చుకున్నాం రండి. ఇలాగ పిలిచాడు. ఎవరు పిలిచాడు? లోకంలో తృణీకరింపబడిన వారిని, బలహీనులైనటువంటి వారిని, నీచమైనటువంటి వారిని, ఊరికి వెలుపలున్నటువంటి వారిని ఏం చేసినాడు? మధురము మకరందముగా చేశాడు మనల్ని. అందరి చేత తృణీకరింపబడ్డాం. లోకంలో, దేశంలో ప్రజల చేత, ధర్మము చేత అవమానపరచబడ్డాం. మన పూర్వీకులు చాలా కష్టాలు పడ్డారు. మూతికి ముంత, వెనక పొరక, చేతిలో చెప్పులు, చెప్పులతో కూడా నడవకూడదు, వీడు నడిస్తే అపవిత్రం. అందుకనే వాని అడుగులు వాడే చెరుపుకోవాలని చెప్పి ముడ్డికి ఏం కట్టేవాళ్ళు? పొరక కట్టేవాళ్ళు. మూతికి ముంత. చూడు, తృణీకరింపబడినటువంటి ఈ బిడ్డలకి, సిస్టర్స్కి బ్లౌజెస్ లేవు ఆ దినాల్లో. ఘోరంగా వాళ్ళని చూసి అవమానించి వాళ్ళ యొక్క బాడీని కోసి, ఇంత తూకముంది బాగా కోబట్టినావు కదే నువ్వు అని అవమానించేటువంటి దినాల్లో బ్రతికినారు. మన బతుకు ఎట్లుంది? కేవలం దేవుని వాక్యమే మనల్ని బతికించింది. అందుకని కీర్తనలు ఏమన్నాడు? నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగజేసింది. ఈ వాక్యాన్ని పట్టుకొని రాకపోతే మనము ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం, బతికేవాళ్ళం కాదు. మనం ఈ భూమి మీద కూడా ఉండేవాళ్ళం కాదు. మన పూర్వీకులు అంతగా నలిగిపోయారు, తిండి లేక. ఎవడు మనల్ని బాగు చేయలేదు. మిషనరీని తీసుకొచ్చాడు. ఇలాంటి తృణీకరించబడిన మన దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. రండి మన వివాదం తీర్చుకుందాం. ఏ యోగ్యత, ఏ అర్హత లేని మనల్ని రాజులుగా చేశాడు. ఏ పేరు ప్రఖ్యాతి లేని, విద్య లేని మనకు, మన పూర్వీకులకి చదువుకుంటే ఎక్కడ గొప్పోడవుతాడు అని చదువు ఇవ్వలేదు మనకు. కానీ దేవుని వాక్యం మనకు చదువు ఇచ్చింది, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చింది, వేసుకోవడానికి చెప్పులు కుట్టించినారు. దేవుని వాక్యం నాకు అవన్నీ గుర్తొస్తాయి. ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుంటుని అన్నప్పుడు ఇలాంటి మనలకి దేవుడు దొరికినాడండి. ఎంత గొప్ప భాగ్యం మనది కదా. ఇంత గొప్ప వాళ్ళకి దేవుడు దొరికినాడు. ఏ యోగ్యత, అర్హత మనకు లేదు. మన ఆలోచనలు, మన తలంపులు చెత్త వంటివి, ఇటు అటు తొలగిపోయేటువంటివి, మడ్డిగల పాపంతో నిండినటువంటివి, ఓటిపోయిన కుండ వంటివి. దేవుడు మనల్ని కరుణించినాడు. ఈనాడు దేవుని ఇంట్లోకి వచ్చి మనం దేవుని ఆరాధిస్తున్నామంటే నువ్వు చేసుకున్న గొప్పతనం కాదు,
నీ చదువు కాదు, మీ పితరులు చేసిన గొప్పతనం కూడా కాదు, దేవుని ఉచితమైన కృప. దేవుని ఉచితమైన కృప. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు మనల్ని. ఒకసారి అరవింద అంకుల్ నాతో చెప్పిన మాట ఏంటంటే, అందరూ మమ్మల్ని తృణీకరిస్తారు అంకుల్ అన్నాను నేను. ఎక్కడ పోయినా ఊర్లో బయట అంతా ఎక్కడికి రానివ్వరు, కట్ట మీద కూర్చొనివ్వరు, ఎక్కడ కూడా మమ్మల్ని ప్రేమించరు అంకుల్ అంటే ఆయన అన్నాడు, అందుకేనయ్యా నీ దగ్గరికి ప్రభు వచ్చినది అన్నాడు. అందుకేనయ్యా నీ దగ్గరికి ప్రభు వచ్చినాడు అనే మాటకు ఒక ఉదాహరణ చెప్పినాడు ఆయన నాకు. ఏం ఉదాహరణ చెప్పినాడంటే, కాకులు ఉంటాయి కదా, కాకులు చాలా గొడవపడాలంటే భలే కమిటీ అవి కదా. ఒక్క కాకి అరిచిందనుకో 10 కాకులు తీసుకొస్తుంది. తర్వాత చెప్పండి ఇంకేం చేస్తుంది? ఒక్క కాకి చచ్చిపోయినా అన్ని కాకులు వస్తాయి. ఏదైనా ఆహారం ఉంటే ఒకటే తినదు అది, తన తోటి కాకలను కూడా పిలుచుకొని తింటుంది. కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయి. కానీ కాకి ఎంత విన్నా కూడా కాకి గోల ఎక్కువ అరస ఉంటుంది అది. కాకిని అందుకనే బైబిల్లో మొట్టమొదటి రాయబడిన పేరు, పక్షి పేరు ఏం పేరు? కాకి. కోకిలి పేరు రాయబడలే, నెమిలి పేరు రాయబడలే, కానీ కాకి పేరు రాయబడింది. కాకి ఇంట్లో, అందుకని లోకం ఏం చెప్తారో తెలుసు, కాకి ఇంట్లోకి వస్తే 6 నెలలు కంప పెట్టాలంట. ఏమో కంప పెడితే ఇంక అప్పుడు వెంటనే దరిద్రం పోతుంది వీళ్ళకి. నెత్తి మీద పోతుంది కదా పైన, అప్పుడు ఏమైనా తలకాయ కోసేసుకుంటారేమో కదా. ఈ కాకి ఎన్ని ఉన్నా దానికి ఏం లేదంటే బుద్ధిహీనమైనది కాకి, తెలివి తక్కువ దానికి. కొన్ని మనకు కూడా అన్ని తెలివితేటలు ఉంటాయి కానీ కదా, అన్నీ ఉంటాయి కానీ ఐదోతనం లేదన్నట్టు ఒకటన్నా బలహీనత ఉంటుంది మనకి కదా. అన్నీ ఉంటాయి కానీ ఏదో ఒక బలహీనత ఉంటుంది మనకి. అట్లా ఈ బుద్ధిహీనమైన కాకి గుడ్లు పెడుతుందంట కానీ కౌంటింగ్ తెలియదంట దానికి, ఎన్ని పెట్టినాననేది. అప్పుడు ఈ కోకిలు ఎక్కడుంటో వచ్చి దాని పక్కన కూర్చొని కాసుకొని ఉంటుంది. ఈ కాకులు సామాన్యమైనవే, ఒకటి మగ కాకి కొంచెంసేపు పొదుగుతుంది, ఒకటి ఆడి కాకి కొంచెంసేపు పొదుగుతుంది. ఆ తర్వాత ఈ మగ కాకి ఓపిక తక్కువ, అందుకని ఇది పోయింది ఇంకా రాలే, ఇది పోయింది ఇంకా రాలే, అది ఎక్కడ పోయిందో చూసొద్దామని లేచిపోతుందంట. అనేసరికి ఈ కోకిల తక్కువని వచ్చేసి గుడ్డు పెట్టి వెళ్ళిపోతుంది. ఇంకా చూడు, ఇంక అప్పుడు వచ్చి చూసుకొని ఏమి యాటివి ఏంటివి, నువ్వు యాటివి ఏంటివి అంటే మాట్లాడుకోవు కానీ మనం చెప్తాడా, యాటివి ఏంటివి అంటే నిన్ను పడుకునికి నేను వచ్చినాను, వాడు గుడ్లు కాడు పిల్లల కాడు ఎవరు ఉండేది, మర్చిపోయినాని అని తల్లి ప్రేమతో ఆగమేఘాలతో వస్తుంది. వచ్చిన తర్వాత చూస్తే నా గుడ్లు నాకు క్షేమంగా ఉండే, నా పిల్లలని చూసుకొని ఎన్ని గుడ్లు ఉండేదో తెలియదు దీనికి, మంచిగా పొదుగుతుంది. ఏ గుడ్డు అయినా నా గుడ్డే అనుకుంటుంది అంటే ఇది, ఏ గుడ్డనే నా పిల్లే అనుకుంటుంది. ఆ తర్వాత ఇవి ఎదిగిన తర్వాత పుట్టిన తర్వాత మొదటి ఈ కోకిలకి రెక్కలు వచ్చిన తర్వాత కూత వస్తుంది దానికి. కాకి కట్టలే, కూత వచ్చిన తర్వాత రెక్కలు వస్తాయి. అప్పుడు పిల్లలు పుట్టినప్పుడు అంతవరకు తల్లి ఏమో ఇది దీని కులం ఏందో బాగా పండ్లు గిన్నెలు తినేది కోకిల. దాని కింద ఇప్పుడు అదేం పెడుతుంది, చచ్చిపోయిన ఎలకలు, చచ్చిపోయిన కప్పలు, ఆడ ఏడ కళ్ళ అది ఇది తీసుకొచ్చి చెత్త చెదారం అంతా పెడతా తిని పెద్దగా అవుతుంది. అది కావనింది, ఇది కూ అనింది. అనేసరికి నువ్వు ఎప్పుడు వచ్చినావే, నా గూట్లోకి ఎప్పుడు వచ్చినాయంటే, లేదమ్మా నేను నీ బిడ్డనే కదే, నీ గుడి కిందే పొదిగినాను కదే, నువ్వే పొదిగినావు, నీ ద్వారానే నేను పిల్లనైనాను, నేను నీ బిడ్డనే అంటే, నువ్వు నా బిడ్డవు కాదు, నీ గొంతు వేరే ఉంది, నా గొంతు వేరే ఉంది, నువ్వు నా బిడ్డవు కానే కాదు, రండి రండి అని అందరం పిలుచుకొచ్చి అన్నీ కలిసి తరుముతారు. ఇప్పుడు ఎక్కడ వాళ్ళ ఊర్లో నుండి తొలగొట్టినారు, ఊర్లో నుండి వెళ్ళగొట్టినారు, ఊరు బయట నుండి తొలగొట్టినారు, ఎక్కడో కొండల్లో కోలంలో రేగంపు ఉంటే దాంట్లో దూరింది. ఇప్పుడు అన్నీ వచ్చాడు కూర్చొని, రా నీ బయటికి రా, నీ కథ చెప్తాను, బయటికి రాని, అమ్మా నీ పిల్లనే కదా, నువ్వు నా పిల్ల కాదు, ఏడ్చినావు వదలలే, లోపల పోయింది.
ఇంకా చూసి చూసి ఎండకి ఇంకా అటోటి ఇటోటి లేచిపోతాయి కాకులు. ఇంకా లాస్ట్కి తల్లి కాకు కూడా పోతుంది. ఆడపిల్లలు ఏమైనానో నా పిల్లలు దీని కొట్టుకుని వచ్చినానని చెప్పి అప్పుడు గుర్తొచ్చిపోతుంది. ఇంక ఇప్పుడు దీనికి రోజు అమ్మ తెచ్చి పెడితే అంటే తినింది. ఇప్పుడు ఏడది ఎందుకంటే లోపలికి పోయి ఏమన్నా ఉందేమని చెప్పి వెతుకుతా ఉంటే అక్కడ దొండపండు కనపడి దొండపండుని ఇట్లా అట్లా కుడితే ఆ రసమంతా నోట్లే పోగానే ఇంతకాలం ఎక్కడ పోయింది మధురం, ఇంతకాలం ఎక్కడ పోయింది మకరందం, ఇంతకాలం ఎక్కడుందో ఈ ఇంత మాధుర్యాన్ని నేను పోగొట్టు అందరి చేత తృణీకరింపబడినందుకు, అందరి చేత విసర్జించబడినందుకు ఏం దొరికింది? మకరందం దొరికింది దానికి. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దొరికినాడు మనకి. లోకంలో గొప్ప వాళ్ళు, గొప్ప వంశం వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళకి లేదు భాగ్యం. అపాత్రులము అయోగ్యులము తృణీకరించబడినటువంటి మనకు ఆ భాగ్యం ఇచ్చేమన్నాడు? రండి అని పిలిచాడు. ఏ యోగ్యత లేని మనల్ని ఏమని పిలిచినాడు? రండి. అర్హత లేదు మనకు, అయినా రండి. యోగ్యత లేదు మనకు, అయినా రండి. ఎండిపోయిన బతుకులు మనవి, అయినా రండి. ఓటిపోయిన కుండలు మనం, అయినా పర్వాలేదు రండి. ఇంకా మడ్డి గల కుండలము, అగ్నికే మనము పాత్రులము కానీ వాడబడేదానికి పాత్రులము కాము. అయినా పర్వాలేదు రండి, మన వివాదం తీర్చుకుందాము. కాబట్టి 4 విషయాలు మీరు చూసినారు. ఇప్పుడు 5వ విషయం చెప్తా రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి. మీ పాపములు రక్తం వలె ఎర్రనివి. మన పాపములు రక్తం వలె ఎట్లాంటివంట? ఎర్రనివి. ఇదేం చూపిస్తుంది? ఏం చూపిస్తుంది? శాపగ్రస్తమైన జీవితాన్ని చూపిస్తూ ఉంది. తర్వాత దేవుడు నివారింప సౌఖ్యం కాని కోపము మనుష్యరాజు మీదకి ఎందుకు వచ్చిందంటే నిర్దోషుల యొక్క రక్తాన్ని ఒలికించినాడు. అలాగున మనము రక్తము చిందించడానికి మన పాదములు మనల్ని ఉపయోగించుకున్నారు, మన పూర్వీకుల్ని, మనల్ని. మీ పాపములు ఎర్రనవైనను హిమం వలె కదా. హిమం అంటే ఏమి చెప్పండి అందరు? హిమం అంటే ఏమి? మీరు నిద్రపోతున్నారా? వింటున్నారా? వింటున్నారు. బయట కనపడం కాబట్టి నిద్రపోవచ్చు అనుకుంటున్నారా? వినండి, దేవుని వాక్యం వైపు మనసు పెట్టండి. హిమం అంటే ఏమి? మంచు కాదు, పరిశుద్ధత. ఇక్కడ మంచు అని ఉంది, దాని అర్థం ఏంది? ఆత్మీయ అర్థం పరిశుద్ధత. అరే ఇంత ఎర్రని ఈ చెడ్డ జీవితం జీవించిన మనల్ని పరిశుద్ధులుగా చేయాలని కోరుకున్నాడు. చూసినారా? ఇప్పుడు నాయకుని కాడికి పోయి నేను పరిశుద్ధున్నాను, బయట లోకం అంటది. ప్రభు అంటాడా? అట్లా అంటాడా? పరిశుద్ధ అలంకారమును ధరించుకొని, అంటే మారు మనసు పొంది రక్షణ పొందిన వారు ఆయన ఆలయంలో సాగిలపడుడి కదా. పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. మారు మనసు పొందిన వారమైనాం, పరిశుద్ధ జనమైనాం, పరిశుద్ధపరచబడ్డాం. హిమం వలె చేసినాడంట. ఆత్మీయ జీవితంలో ఎంత కడిగినాడు. హృదయ శుద్ధి లేని వారు దేవుని చూడలేరు, హృదయ శుద్ధి గలవారు ధన్యులుగా చేసినాడు. దేవునికి కావాల్సింది మన కర్పూరాలు, మనకున్నవి ఇవన్నీ కాదు. ఇవన్నీ భౌతికమైనవి. ఇవన్నీ మన హృదయాన్ని చూపిస్తాయి. బలులు హృదయాన్ని చూపిస్తాయి. మనలోని కుర్రు రక్తాన్ని చూపిస్తాయి. మనలో చెడు లక్షణాలు చూపిస్తాయి. పాత నిబంధనలో బలులు ఎన్నో ఉంటాయి కదా. ఎద్దును కదా, ఎద్దులో కాడికి అలవాటు పడిన స్వభావం ఒకటి ఉంటుంది. అయితే దేవుడు ఏం చేసినాడు? ఎద్దు గుణాన్ని మార్చి రైతు చేతి కిందకి తీసుకొచ్చి తన పనిదానిగా ఎంతో హెచ్చింపబడి శ్రేష్టమైన ఆహారం తినేదిగా. ఎండల కాలం తెల్లజొన్న సొప్ప పెడతారు వాటికి. ఎంత శ్రేష్టమైంది కదా. మా ఎమ్మెగనూరు సైడ్ అయితే కొబ్బరి బెల్లం పెడతాన్నారు దూలాలు ఇగ్గేదానికి. నేను దానికాడ కూర్చొని అది దాని కింద పెట్టుకుంటే నేను ఇది తినుకుంటా.
నేను అనుకునేది, ఎద్దు నీకేముంది, ఎంత అదృష్టం చేసినావు నువ్వు, నీకు కొబ్బరి వేలం పచ్చికోళ్ళు మంచి మంచి పెడతారు, మాకేమో నెల అయినా చీలు పెట్టరు మాకు, నీకెంత అదృష్టం చేసాం. యజమాని చేతి కిందకి రాగానే బతుకు మార్చబడుతుంది. మనం మేకలక్కడ కుయుక్తి చేయకూడదు. మేకలక్కడ మేకకు భలే కుయుక్తి ఉంటుంది, అందుకని మేకను కూడా అర్పించమన్నాడు. కుయుక్తి జీవితం ఉదాహరణకు చెప్తాను. ఒక యజమానుడు ఒక గాడిదని మేకను పెంచుకున్నాడు. ఒక యజమానుడు ఏం చేసినాడు, గాడిద బాగా పని చేసేది, ఇసుక తీసుకొచ్చేది, అది ఇది పని చేసేటువంటిది, మంచి మంచి ఆహారం వేస్తున్నాడు. దానికి ఏదో మిగిలిపోయిందంతా, గాడిద మిగిలించిందంతా మేకకి వేస్తూ ఉంటుంది. దానికి ఒక స్వార్థం వచ్చింది. స్వార్థం వచ్చి ఎట్లయినా గాడిదని చంపాలనుకొని ప్లాన్ వేసుకొని ఏమనిందంటే, చూడు గాడిది, రాత్రి మాట్లాడుకుంటున్నాయండి రెండు, పగలంతా ఇంత పని చేసి అలిసిపోయినా నేను విడిచిపెట్టాడు, ఏంది నీ బతుకు, ఈ బతుకేనా, అంత బరువు మోపుతాడు, పొద్దు మూగులు పని చేపించాడు, కాబట్టి నేను చెప్తే నీకు పని తగ్గుతుంది అని చెప్పిందంట. ఏం చెప్పు అంటే, గాడిది కూడా బుద్ధి లేదే కదా, ఏంది చెప్పు అంటే, అప్పుడు అన్నది మేక, ఏం లేదు, ఎక్కడైనా బరువు మోసిపోయేటప్పుడు నీళ్ళల్లో అట్లే కూలబడిపో, ఎడనా గుంత ఉంటే నీళ్ళల్లో దాటేటప్పుడు, ఇంకా నీళ్ళల్లో నాకు అరిగిపోతుంది ఇసుక, నువ్వు వాళ్ళ కాగా బయటకు వస్తావు, అదే పని చేయని చెప్పిందంట. ఒకరోజు ఉప్పు తీసుకొస్తుంటే ఉప్పు సంచితోనే కూలబడింది, అది కరిగిపోయింది. ఏం పనికి వస్తుంది, ఇంకా బాగా రోజు పని చేస్తుంది. ఆ రోజు కొంచెం ఏదో పొరపాటు జరిగిందిలే అనుకున్నాడు ఆయన. రెండవ రోజు ఇంకో పని తీసుకొస్తుంటే దాన్ని ముంచింది, మూడో రోజు ముంచింది. కారంగా ఓ రోజు ఇంక ఇదేం మాట వినడం లేదని చెప్పి బలంగా కొట్టినాడు. కొట్టిన తర్వాత ముందుకు జరిగింది, గుంతలకి కాలబడింది, కాలు ఇరిగిపోయింది. వారిని దాని మాటలు నేను కాలు కొట్టుకుంటున్నాను చెప్పి ఇంటికాడ కట్టేసినాడు. అప్పుడు పశువుల డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఆయన అన్నాడు, అన్ని సూదులు వీధులు వేసి, ఏం లేదు, కాలు తొందరగా కట్టుకోవాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు అన్నాడు. ఏం లేదు, మేక యొక్క ఈ కాళ్ళు తీసుకొని సూపు చేసి దానికి దాపు అన్నాడంట. ఎవరికి వచ్చింది అసూయ అనేటువంటిది, అది తిరిగి మనల్ని నష్టపరుస్తుంది. ఆ స్వభావాన్ని చంపివేసినాడు. రండి మీ వివాదం తీర్చుకుందాము. ఇప్పుడు మనం ఏం కావాలా, పరిశుద్ధపరచబడ్డాం, స్వార్థం లేని జీవితం, అసూయ లేని జీవితం, కపటం లేని జీవితం, యథార్థంగా ప్రభు దగ్గర మనం ఉండే జీవితం. ఇంకో తెలుసా, మనము ఇశ్రాయేలైన 12 గోత్రముల వారికి తీరుస్తామంట. 1 కొరింథీ 6వ అధ్యాయంలో అంటాడు, మీరు మీ సహోదరులకు తీర్పు తీర్చుకుడి, మీరు అన్యజనులకు దేవుని ప్రజలైనటువంటి వారికి తీర్పు తీర్చుండగా లోకములో మీకు మీరుగా ఎవరికి తీర్పు తీర్చుకోకూడదు. అందుకనే దేవుడు మనల్ని కరుణించినాడు. మన పాపములు ఎంత దుర్మార్గమైన దేవుడు హిమం వల్లే చేసినాడు, తెల్లపరిచినాడు, పరిశుద్ధపరిచినాడు, పవిత్రపరిచినాడు, పరిశుద్ధమైనటువంటి వారిగా చేసినాడు కదా, పరిశుద్ధమైనటువంటి వారుగా చేసినాడు. చూడండి ఆ మాట కీర్తనకారుడైన దావీదు అన్నాడు, 51వ అధ్యాయం 7వ వచనం, హిమము కంటే నన్ను తెల్లగా చేయి ప్రభువా అన్నాడు. 7వ వచనం కదా. ఈ సూపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నువ్వు నన్ను తెల్లగా చేయి ప్రభువా, హిమము కంటే తెల్లగా. అందుకనే రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం, ఇప్పుడు పాపము నుండి విడిపింపబడి, చదవండి ఆ మాటలు, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగింది. దేవునికి దాసులైన ద్వారా పరిశుద్ధత. మనలోని ఏ మంచితనం లేదు. లోకరీతిలో చూస్తే జ్ఞానం లేని వారము, చదువు లేని వారము, బుద్ధిహీనులము, ఎండిపోయినా చెప్పండి ఆకు వంటి వారము, ఓటిపైన కుండ వంటి వారం, మడ్డి కలిగిన కుండ వంటి వారం, అగ్నికే అర్హులు కావాల్సినటువంటి వారిని మనల్ని విమోచించి క్రీస్తు యేసుకు దాసులుగా చేసి, దేవునికి దాసులుగా చేసి పరిశుద్ధపరిచినాడు. అందుకని నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండు. దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, కామ క్రోధం మధుము మచ్చరములు ఏమీ లేనివాడు.
అంత మంచి దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడం కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. చూడండి, మొదటికి కొరింథీ పత్రిక 1:37 అక్కడ కూడా అన్నాడు పరిశుద్ధత గురించి. అక్కడ ఒక మాట రాయబడింది, త్వరగా చదవండి. చూడు, దేవుని మూలముగా ఏమైనాడంట? పరిశుద్ధత. యేసు ప్రభువే మన పరిశుద్ధత. యేసు ప్రభువే మన పరిశుద్ధత. మన జీవితాలు యేసు ప్రభు వలె ఉండాలి. ఆయనే మన మాదిరి. కాబట్టి మొట్టమొదటిది పరిశుద్ధత. తర్వాత రెండవది చూపించి ముగిస్తాను. ఇంకా మనం ప్రభుని ఆరాధిద్దాం. ఎంతవరకు ఆరాధన? ఎంతవరకు? చూడండి, యెషయా గ్రంథం రెండవది. యెషయా గ్రంథం 1:18. రాయి అంటే నిష్ప్రయోజనం లేనిది, ఏ మానవుడు చూడనిది, లెక్కలోనికి రానిది. కానీ మనల్ని ఏం చేయాలనుకున్నాడంట? కెంపు వలె కదా. అక్కడ రాయబడింది ఒక మాట, ఏమన్నాడు? కెంపు వలె ఎర్రనవైనను అవి గొర్రుబొచ్చు వలె తేలవాలి. మన జీవితాలు కెంపు వలె గరుకుగా కదా, కఠినంగా. మనం కఠినస్థులమా కదా? రాయి వలె కఠినస్థులం, కఠినమైన హృదయం మనది. అసలు బండ వంటి హృదయం ఇంకా చెప్పాలంటే కదా. మనల్ని ఏం చేసినాడు? బండ వంటి వారిని. చూడండి, మన హృదయాలు ఎలాంటివంట? ఆ మాట అన్నాడు కదా యెహెజ్కేలు గ్రంథంలో. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం. 11:36 సారీ 36 కాదు, 19వ వచనం. 19. చూడండి, వారి శరీరంలో నుండి రాతి గుండెను. దేవుణ్ణి ఎంతో తృణీకరించిన జనం మనం కదా. ఆ దేవుని ప్రేమను గురించి ఎప్పుడైనా మాట్లాడుతుంటే ఏమని వాళ్ళం? లోపడ్డామా? లోపడలే. అవమానించినాం, అవిధేయత చూపించినాం. కానీ దేవుని ప్రేమ మనల్ని విడవలేదండి. మనలాగా ఆయన అలిగిపోలే. పెద్ద జమ్మబ్బా, ఎన్నిసార్లు పిలిచినా వీళ్ళు లోబడకున్నారని చెప్పి ఏమైనా పక్కకు పోయినాడా? దేవుని ప్రేమ వెంబడించింది. మీలో రాతి గుండెని తీసివేసి మాంస గుండె. అందుకని ఆ వాక్యము ఏ వాక్యం అంటది? బండను బద్దలు చేయగలిగింది. దీన్ని భూలోకంలో ఏది చేయలేదు బద్దలు. దేవుని వాక్యం ఒకటే మనల్ని నలగొట్టగలదు, బద్దలు చేయగలదు. మన కోరికలు, ఆలోచనలన్నిటినీ పటాపంచల చేయగలదు. బండను బద్దలు చేసింది. బండ వంటి హృదయం. ఎంత చెప్పినా వింటామా? ఎంత చెప్పినా వినం. మొండోడు అన్నవాడు అంటారు కదా, వాడు పెద్ద మొండోడు అన్నవాడు మొండోడే. మొండోడు కాదు, బండ హృదయం. అయితే బండను పగలు కొట్టాలంటే శుద్ధి అవసరం. రోజు కొడుతూనే ఉంటాడు ఆయన. ఎప్పుడో పరి ఏమవుతుంది? పగులుతుందని. దేవుని వాక్యం తీసుకొచ్చి చూడండి. ఇంకా మాట 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన హృదయం ఇచ్చినాడు. నూతన స్వభావం కూడా మారిపోయింది. ఎంత ధన్యత మనం, ఎంత అదృష్టవంతులం. స్వభావం కూడా మారిపోయింది. నూతన హృదయం, నూతన వెళ్ళు, నూతన కదా. ఇది
నూతన వెలుగు నూతన అనుభవమందరికి నిమ్ము నూతన వెలుగు నూతన అనుభవమందరికి నిమ్ము నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా లోకము చూచునట్లు నూతన వ్యక్తిగా లోకము చూచునట్లు నూతన నూతన స్వభావము నూతన హృదయము ఇచ్చినాడు మనకు. తర్వాత రాతి గుండెని తీసేసినాడు, మాంసం గుండె, మెత్తని హృదయము, లోబడితనం, తగ్గించుకునే స్వభావం, ఇవన్నీ తీసుకుని వచ్చినాడు. వాస్తవానికి ఈ రాయి ఇట్లా రాయిని ఏం చేసినాడంటే వజ్రంగా మార్చినాడంట. ఈ కెంపు లాంటి రాయిని ఎహెజ్కేలు 3వ అధ్యాయం 9వ వచనం ఏం చేసినాడు? ఈ రాయిని చదవండి. చెకుముతి రాతి కంటే కఠినముగా ఉండు. ఏం చేసినాడంట? ఏం చేసినాడు? వజ్రం. అందుకని మనం లూకాసు వార్త చదువుతాం కదా, ఒక వర్తకుడు ఏమైనాడంట, ఒక పొలంలో ముత్యమును కనుగొని ఏం చేసినాడు? తనకున్నదంతా ఇప్పుడు నీవు ఎలాంటి వాడు అంటే మట్టిలో నుండి తీయబడిన మాణిక్యం వంటి వాడివి. దేవుడు మాణిక్యంగా చేశాడు. మట్టి కుండలోకి మహిమైశ్వర్యము పోశాడు, ఆయన మహిమను పోసినాడు. మహిమైశ్వర్యంతో నింపబడ్డాం. ఈ చెకుముకు రాయి పనికిరాని రాయి లోపల భూమిలో అగ్ని చేత ఏమైంది? కాల్చబడింది. ఇప్పుడు బయటకు వస్తే ఎట్లా కనబడింది? ఇంత కఠినమైన రాయి వజ్రముగా చేయబడింది. ఎంత గొప్ప భాగ్యవంతులు మనం. అందుకని ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము, ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంత గొప్పది. కాబట్టి ఎంత గొప్పదో, మనల్ని పోలినవాడు భూమి మీద ఏది లేదు. ఇప్పుడు ఈ రాయికి ఇది ఒకప్పుడు బండ, దీని కిందికి ఎన్ని రకాలమైనవి తీసుకొచ్చినాడు తెలుసా? ఎన్ని రకాలు తీసుకొచ్చినాడు. ఇది బండ మెత్తగా చేశాడు. మెత్తగా చేసిన తర్వాత ఈ నుదురుని ఏం చేసినాడు? వజ్రంగా చేశాడు. కానీ అప్పుడు అలాంటి దుస్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేసినాడు? ద్వితీయోపదేశకాండం చూడండి, మనల్ని ఏం చేసినాడో. ఇలాంటి రాళ్ళను, గరుకైన రాళ్ళు, చాలా గరుకుగా మాట్లాడే వాళ్ళమా కదా కదా. కొన్ని మాటలు మాట్లాడితే ఎట్లుంటాయి? ఆయనతో మళ్ళీ మాట్లాడకూడదు నేను అనుకుంటాం కదా. వద్దు, నేను ఆయనతో మాట్లాడకూడదు, అనవసరంగా ఆయన నోట్లో నోరు పెట్టినాం మేము, ఊకుండేది బాగుండేది కదా. అనవసరంగా గాడిదలు లేపు తన్నించుకున్నట్టయింది అనుకుంటాం. చూడండి ద్వితీయోపదేశకాండం
32వ అధ్యాయం 13వ వచనం. 32:13 చదవండి. 13. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించేదను, పొలముల పంట వారికి తినిపించేదను. కొండ బండ నుండి తేనెను, చెకముకు రాతి నుండి నూనె. దీంట్లో నుండి ఏమొచ్చింది చూడు, ఇది నూనె వచ్చాదా రాతిలో నుండి కదా. ఈ చెకముకు రాయి ఇది వజ్రంగా చేశాడు, దాంట్లో నుండి ఏమొస్తుందంటే కింద నుండి ఇప్పుడు అరబు దేశాలు ఏమొస్తుంది ఓ 10 అడుగులు తవ్వితే ఏమొస్తుంది. ఇప్పుడు భూపాలపల్లి అదంతా ఎన్ని సంవత్సరాల నుండి తవ్వుతున్నారు, బొగ్గు ఉందే లేదా? బంగారు ఉంది, బొగ్గు ఉంది, ఇత్తడి ఉంది, ఇనుము ఉంది, తవ్వుకుంటున్నాము, సంపాదించుకుంటున్నాము, బంగళాలు కట్టించుకుంటున్నాం. ఇదంతా కాదని చెప్పి దేవుడి పేరు మీద కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుడు మానవుని గురించి మాట్లాడుతున్నాడు. ఇలాంటి మానవుడు ఇప్పుడు ఏమైనాడు? ప్రార్థన జీవితం ఇచ్చినాడు. చెక్కముక్కు రాతిలో నుండి ఏమొచ్చింది? నూనె వచ్చింది. చూడండి, మండింపజేశాడు, వేడి వెట్టగలిగించాడు ఆత్మీయ జీవితానికి. మరి ఇంత గొప్ప ప్రభువును మనం ఆరాధించకుండా ఉండగలమా? మొట్టమొదటి హిమముగా పరిశుద్ధత చేసినాడు, రెండవది వజ్రముగా చేశాడు, మూడవదిగా ఏం చేసినాడు? బండ నుండి ఏమిచ్చిందంట? తేనె. ఈ బండలో నుండి ఇంత మధురమైన వాక్యాలు ఎలా తీసుకొస్తాడు? ఈ బండకి ఎక్కడైనా బండలో నుండి తేనె వస్తుందా? బండలో నుండి తేనె రాదు. మరి ఆయన చేశాడు. మరి తేనె అంటే దేవుని వాక్యం, బండ అంటే మానవ జీవితాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఈ బండ నుండి ఏమొచ్చింది? తేనె వచ్చింది. తర్వాత ఈ చెకముక్కు రాయి నుదురు కఠినమైనటువంటి దాని కింద నుండి ఏమొస్తుంది? నూనె. ఎంత గొప్ప ప్రభు ఆయన! ఇంత గొప్ప ప్రభు మనకు దొరికినాడండి, ఇంత గొప్ప ప్రభు. కీర్తన 114వ అధ్యాయం 8వ వచనం. చివరిగా ముగిస్తాను. ఇంక 2 విషయాలు చెప్పి 2 వచనాలని గుర్తుపెట్టుకొని మనం ఆయన బండను, ఇప్పుడు ఆ బండను ఏం చేసినాడు? బండలో నుండి మరలా ఏం చేపిస్తున్నాడంట? నీటి మడుగు. బండలో నుండి నీళ్ళు ఎట్లా వస్తాయి? నీటు కాదంట, నీటి మడుగులు. మడుగు అంటే ఏంది? మడుగు అంటే నువ్వు ఊట పుట్టిందనుకో, ఊట మీద ఇంత మన్ను వేసి తొక్కి పట్టుకో, ఊట ఏం చేస్తుంది? ఇంకొక చోట వస్తుంది. అట్లా చేసినాడు దేవుడు. ఈ రాయి ఏం చేసినాడు? బండను బద్దలు కొట్టాడు, మెత్తని పిండి చేసినాడు. ఇప్పుడు దీంట్లో నుండి ఏమొస్తూ ఉంది? 3 విషయాలు వస్తున్నాయి కదా. 1 తేనె, 2 నూనె, 3 నీళ్ళు. ఇంత గొప్ప ప్రభు మనల్ని ఇంత ఆశీర్వదించినాడే. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆయన ఆరాధించకుండా ఉండగలమా? ఆయన పూజించకుండా ఉండగలమా? ఆయన హెచ్చించకుండా ఉండగలమా? చెత్త వంటి మనల్ని, ఓటిపోయిన కుండ వంటి మనల్ని, మడ్డి కుండ వంటి వారమైన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, ప్రేమతో పిలిచినాడు, పరిశుద్ధత ఇచ్చినాడు, వజ్రం వలె చేసినాడు. తర్వాత రాశాడు కదా, గొర్రె బొచ్చు వలె. అది యేసుక్రీస్తు యొక్క మనస్సును చూపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసు. యేసుక్రీస్తు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఆయన మనసు ఎటువంటిది? ఎవరినైనా తిట్టినట్టు చూసినారా బైబిల్లో? ఏమన్నా స్వార్థ 18వ అధ్యాయంలో ఒకడు యాజకునితో ప్రభు మాట్లాడుతూ ఉంటే, మందిరాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానంటివే అంటే ఆయన ఏమన్నాడు? వాక్యం చూపించినాడు. మాట్లాడేసరికి ఏమైనాడు? కోపం వచ్చి, నువ్వు యాజకునికి ఎదురు చెప్తావా అని యేసుప్రభుని చెంప మీద కొట్టినాడు. రైడు కొట్టినావురా, బయటికి రా, నీ కథ చూసుకుంటానన్నాడా? ఇడు కొట్టినావు కానీ బయటికి రారా, నీ కథ చూసుకుంటానన్నాడా? ఏమన్నాడు? నేను కాని మాట అన్నానా? ఏమన్నుంటే చూపి, ఉన్నమాటే అన్నాను కదా అన్నాడు. ఎంత సాత్వికం ఆయనలో! బెదిరియలే ఆయన,
బెదిరిలే. ఆయన మనసు అటువంటిది. పాపిని క్షమించినాడు, దుర్మార్గుని ఏం చేసినాడు? క్షమించినాడు. అదే ఆయన మనసు. పాపిని ప్రేమించినాడు, అదే ఆయన మనసు. తన వలె ఎరుగు పొరుగు వారిని ప్రేమించినాడు, అదే ఆయన మనసు. లోకమునే ప్రేమించినాడు, అది ఆయన మనసు. ఈ లోకంలో ప్రేమిస్తారా? కాబట్టి ఇంత గొప్ప ప్రేమించిన ఈ దేవుణ్ణి ఏమి ఇవ్వగలము? ఏమిచ్చినా మనం దేవునికి రుణస్థలం. అందుకని కీర్తన 49లో అంటాడు కదా, 7వ వచనంలో కదా, ఏమిచ్చినా నా ప్రాణ విమోచన క్రయధనము ఏమిచ్చినా తీరక అట్లుండవలసిందే. అందుకని మన ప్రభుని ఆరాధిద్దాం. ఏమిచ్చినా తీరదు, అయితే నోటితో ప్రభుని ఆరాధిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.